దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన సమరయోధుల గురించి తెలుసుకుని వారి స్ఫూర్తితో నేటి యువత దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఖాసా అల్తాఫ్ హుస్సేన్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేశ విముక్తి కోసం జీవితాలను త్యాగం చేసిన పోరాట యోధుల గురించి నేటి తరం పూర్తిగా తెలుసుకోవాలని కోరారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నల్గొండ విభాగం ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాలలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన 2 రోజుల ఫోటో ఎగ్జిబిషన్ను మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఖాసా అల్తాఫ్ హుస్సేన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ నేటి ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులు చదువుల్లో ముందుంటూ జీవితంలో నైపుణ్యంతో కూడిన వృత్తుల్లో స్థిరపడటమే అసలైన దేశభక్తిగా నిదర్శనమన్నారు. దురలవాట్లకు దూరంగా ఉంటూ మన విధులను సక్రమంగా నిర్వహించడమే దేశ సేవ అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేశ విముక్తి కోసం జీవితాలను త్యాగం చేసిన పోరాట యోధుల గురించి నేటి తరం పూర్తిగా తెలుసుకోవాలని కోరారు. సిబిసి సహాయ సంచాలకులు జి కోటేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె అంజిరెడ్డి మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో విద్యార్థులంతా పాల్గొనాలని సూచించారు. కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ జె సురేష్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటరమణారెడ్డి, ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్ మచ్చేంద్రలు మాట్లాడుతూ సమాజ సేవలో భాగం కావడమే దేశభక్తికి మరో రూపమన్నారు. సోషల్ వర్క్ అధ్యాపకులు డాక్టర్ ఎం మధు మాట్లాడుతూ 100 ఏళ్ల క్రితమే నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన ఈ నల్గొండ ప్రాంత ప్రజలు దేశ ప్రగతిలో ముందుండాలని పిలుపునిచ్చారు. 2 రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనలో జాతీయ పతాకం రూపకల్పన క్రమంతో పాటు తెలంగాణ స్వాతంత్ర సమరయోధులు స్వామి రామానంద తీర్థ, రావి నారాయణరెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, రామ్జీ గోండు, కొమరం భీం, దేవులపల్లి వెంకటేశ్వరరావుతో సహా మొత్తం 30 మంది యోధుల జీవిత విశేషాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు వీసీ చేతుల మీదుగా బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.